రాహుల్ మాటిచ్చాడు కాబట్టే కులగణన. నాడు రేవంత్ను రెడ్లే వ్యతిరేకించారు, ఇప్పుడు ఆయన దగ్గర భజన చేస్తున్నారు. నేను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుపడ్డారు. బీసీ మంత్రులకు మంచి శాఖలు ఇవ్వరా? రెడ్డి నేతల తీరుపై అంజన్ కుమార్ ఫైర్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. యాదవ సంఘాల సమావేశంలో అంజన్ కుమార్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు నాకు పదవులు రాకుండా చేస్తున్నది రెడ్లే అని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కులగణన చేయడాన్ని అయితే హర్షిస్తూ ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు అయితే తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటిచ్చాడు కాబట్టే రాష్ట్రంలో కులగణన సాధ్యమైంది, లేకుంటే సాధ్యమయ్యేది కాదు. గతంలో రెడ్లే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు, ఇప్పుడు వాళ్ళే ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారు. రేవంత్ కష్టకాలంలో ఉన్నప్పుడు యాదవులు అండగా నిలిచాం, అందుకే యాదవులు సదర్ను రాష్ట్ర పండుగగా ప్రకటించారు అని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. యాదవ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆదర్శ్ నగర్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఎదుగుదలకు రెడ్డి సామాజిక వర్గం అడ్డుపడింది. కేంద్ర మంత్రి కావాల్సిన నన్ను కొందరు రెడ్డి నాయకులు కాళ్ళు పట్టి కిందికి గుంజారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు 2 రాజ్యసభ స్థానాలు చాలా అని ప్రశ్నించారు. రెడ్లు ఎంతమంది ఉన్నారు, ఎందరు మంత్రులు అయ్యిండ్రు? మనకు మంత్రి పదవులు ఇస్తే గొడ్లు బర్లు శాఖలు ఇస్తారు, రెవెన్యూ ఫైనాన్స్ వంటి పవర్ఫుల్ మినిస్ట్రీలు ఒక్కటి ఇవ్వలేదు. నేను సికింద్రాబాద్ ఎంపీ సీటు అడిగితే ఓడిపోయిన వాళ్లకు ఇవ్వద్దని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు? చేవెళ్ళ, నల్లగొండ, సికింద్రాబాద్ టికెట్లు రెడ్లకు ఇయ్యలేదా? బయట పార్టీలోకి వెళ్ళిన దానం నాగేందర్ ఇంటికి వెళ్ళి మరీ టికెట్ ఇచ్చారు. నాకు అవకాశం ఇస్తే 2 లక్షల మెజారిటీతో గెలిచేవాడిని అంటూ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇది ఇంటర్నల్గా ఉన్నటువంటి దాన్ని బ్లాస్ట్ అయినట్టుగా కనబడతా ఉంది. మరి అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలలో ఎవరైనా మరి హస్తం ఉన్నదా, లేకపోతే ఆయన్నే కావాలని మాట్లాడిరా ఏంది అనేది కొద్ది సమయం అయితే పట్టడానికి అవకాశం కనబడతా ఉంది. మరి ఏంటి, ఎట్లా జరగబోతా ఉంది ఏందనేది కొద్ది కాలం తర్వాతనైతే తెలియనటువంటి పరిస్థితి.